ఈ వీడియోలో 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. స్పానిష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడొచ్చు. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చి 1 అవర్ వరకు ఉంటుంది భయ్యా డ్యూరేషన్. అండ్ ఇదొక నావెల్ లైక్ బుక్. దాన్ని బేస్ చేసుకొని అయితే తీయడం జరిగింది. దీని స్టోరీ ప్లాట్ కన్నా ఇందులో ఏమేమి ఉంటాయి అన్న స్టేజెస్ అయితే చెప్తాను భయ్యా మీకు. మెయిన్ లీడ్ అయిన కల్నల్ ఆర్లియానో అనే వ్యక్తి యొక్క బయోగ్రఫీ అనుకోండి, తన స్టోరీ, తన లైఫ్ పరంగా జరిగిన సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఈ స్టోరీలో. అండ్ మెయిన్గా కొన్ని థీమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ అండ్ రిలేషన్షిప్స్, కొన్ని ప్రదేశాలను కనిపెట్టే సిచ్యువేషన్స్ అండ్ కొన్ని మెటీరియల్స్ పరంగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ ఫ్యామిలీస్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తారు ఎక్కువగా. రిలీజన్ కన్వర్ట్ ఉంటుంది కదా, వేరే రిలీజన్ కన్వర్ట్ అవుతుంటారు, దాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది ఈ స్టోరీ మొత్తంలో కూడా. అండ్ చెప్పాను కదా, ఇది ఒక నావెల్ని అయితే బేస్ చేసుకుని తీసుకున్నారు. మీరు ఈ సిరీస్ చూసే ముందు వన్ థింగ్ భయ్యం, 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అన్నది వన్ ఆఫ్ ది పాపులర్ బుక్స్ అండ్ నావెల్ ఆల్సో. దాన్ని లైవ్ యాక్షన్ కింద క్రియేట్ చేయడం జరిగింది. చాలా మందికి ఆ నావెల్ అంటే చాలా ఇష్టం. సో ఒకవేళ మీరు బుక్స్ నావెల్స్ చదివేలాగా ఉంటే, అవి ఇంట్రెస్ట్ ఉండేలాగా ఉంటే అయితే మాత్రం ఈ సిరీస్ కూడా మీకు నచ్చచ్చు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్ ఆప్షన్కి వెళ్ళండి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటుంది. చెక్ చేయండి భయ్యా. మీకు కనుక ఆ ప్లేలిస్ట్ నచ్చితే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే చాలా ఓపిక కావాలి భయ్యా. నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ 3-4 డేస్ అయింది. కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఎందుకంటే ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ దాటి కూడా ఉంటుందన్నమాట. నాకైతే యావరేజ్గా అనిపించింది భయ్యా. పాజిటివ్ చెప్తా. ఒక వ్యక్తి జీవితంలో జరిగే స్టోరీస్ అన్నిటిని కూడా తన బయోగ్రఫీయే కానీ, తను చేయబోతున్న పనులే కానీ, అండ్ వార్ సీక్వెన్సెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా బాగా నచ్చుతాయి అన్నమాట. ఆ విజువల్స్ పరంగా, టెక్నికల్ వర్క్ పరంగా అయితే చాలా బాగుంటుంది భయ్యా. సిరీస్ అయితే పేరు పెట్టడం లేదు, సూపర్ ఉంటుంది ఆ టెక్నికల్ వర్క్ అంతా కూడా. కొన్ని మైండ్ బ్లోయింగ్ విజువల్స్ కూడా ఉంటాయి అనమాట. అంత బాగుంటుంది. అండ్ ఒకవేళ మీరు కనుక ఈ డ్రామాలో ఇన్వాల్వ్ అవుతే కనుక మీకు పిచ్చగా నచ్చే అవకాశం ఉంది. కొత్త గొప్ప అక్కడక్కడ 2-3 ఎపిసోడ్లు కూడా బాగా నచ్చుతాయి. ఒకవేళ డ్రామా చూసి ఓపిక లేని వాళ్ళకైతే చాలా కష్టం. యాక్చువల్లీ నేను డ్రామా చూస్తా, నాకు ఇష్టమే, కాదనట్లేదు. కానీ ఇంత డ్రామా చూడడానికే నాకు చాలా టైం పట్టింది. సిరీస్ మొత్తంలో కొన్ని థీమ్స్ ఉన్నాయి భయ్యా, అవి బాగా వర్కౌట్ అవుతాయి. ఒకటి రిలీజన్ కన్వర్షన్ అన్నది ఒకటి చూపిస్తారనమాట. దానివల్ల వార్ వరకు వెళ్తుంది, గ్రూప్స్ కింద విడిపోయి ఇదంతా జరుగుతుంది అనమాట. సో అదంతా కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ వార్ సీక్వెన్సెస్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయితే ఆ థీమ్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. అండ్ మెయిన్ థింగ్ ఒకటి ఉంది, క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది అనమాట. కొన్ని క్యారెక్టర్స్కి అంటే టూ మచ్ ఆఫ్ డెవలప్మెంట్, చాలా ఓవర్ ది టాప్ అయితే చేస్తారు. బట్ అది నచ్చుద్ది భయ్యా మనకి. అంటే వాళ్ళంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది మనకు బాగా నచ్చుద్ది అనమాట. నాకైతే అది చాలా బాగా వర్కౌట్ అయింది సిరీస్లో. నేను చెప్తున్నా కదా, అంటే టోటల్ 8 ఎపిసోడ్స్లో కూడా నాకు బాగా నచ్చిన ఎపిసోడ్స్ వచ్చేసి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా అనిపించింది నాకు. తర్వాత 5th, 6th కూడా బాగుంది. అండ్ 8th వన్ కూడా పర్లేదు అనిపించింది. ఈ ఎపిసోడ్స్ అయితే నాకు బాగా నచ్చేవి. ఉన్నాయి, బాగాలేదని చెప్పలేను, కానీ టూ మచ్ ఆఫ్ డ్రామా అయితే ఉందన్నమాట. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే మాత్రం బాగుంటాయి ఆ ఎపిసోడ్స్లో. ఇక నెగిటివ్స్ వచ్చేసి, డ్రామా అన్నది టూ మచ్ ఆఫ్ డ్రామా ఉంటుంది. అండ్ టూ మచ్ ఆఫ్ న్యూడ్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. ఫుల్ 18+ సిరీస్ అంతా కూడా స్టార్ట్ టు ఎండ్ మీకు అనవసరమైన 18+ సీన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది నావెల్ బేస్ చేసుకుని తీసుకున్నారు. అక్కడ ఎలా ఉందో మ్యాక్సిమం అలాగే ప్రెజెంట్ చేశారు. సో అందువల్ల న్యూడ్ సీన్స్ అన్నీ కూడా ఘోరంగా ఉంటాయి. అండ్ రిలేషన్షిప్స్ అన్నవి చాలా వరస్ట్ అయితే ఉంటాయి భయ్యా. ఎందుకంటే ఫ్యామిలీలోనే చాలా రిలేషన్స్ అయితే నడుస్తూ ఉంటాయి, అఫైర్స్ నడుస్తూ ఉంటాయి. అండ్ డిఫరెంట్ అఫైర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి ఫ్యామిలీ పరంగా. మెయిన్ లీడ్ అయిన కల్నల్ ఆర్లియానో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు కానీ, తనకు కానీ, ఇలా డిఫరెంట్ అఫైర్స్ అయితే ఎక్కువ చూపించడం జరుగుతుంది అనమాట. సో అవన్నీ కూడా మనకు అంతగా కనెక్ట్ అవి కాదయి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అంతగా ఏం పెద్ద చూడరు భయ్యా ఈ టైప్ అన్నవి. వాళ్ళ సైడ్ అంటే ఈ బుక్స్, నావెల్స్, ఈ సిరీస్లు ఇవన్నీ ఫాలో అవుతారు, కానీ మన సైడ్ అంతగా అప్రిషియేషన్ గట్రా ఏమి ఉండదు వీటికి. సో ఒకవేళ మీరు ఏమైనా డ్రామా చూద్దాము అనుకుంటే, డ్రామా విత్ ఫుల్ ఆఫ్ 18+ సీన్స్ అండ్ ఒక వ్యక్తి లైఫ్ అండ్ కొన్ని వార్ సీక్వెన్సెస్, తను ఏం చేయబోయాడు, తను ఏం చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఏంటి, అసలు 100 సంవత్సరాల ఒంటరితనం అంటే ఏంటి, ఇదంతా తెలియాలి చూద్దాము అనుకుంటే ఒకసారి గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. చూడండి మీ ఓపిక. నేనైతే రివ్యూ ఇవ్వక్కర్లేదు అనుకున్నా, బట్ IMDb రేటింగ్ ఏమో 8.6 ఉంది. సరే ఇద్దామని చెప్పేసి ఇస్తున్నా. నాకైతే యావరేజ్ 1 అనిపించింది. చాలా ఓపిక కావాలి సిరీస్ కంప్లీట్ చేయడానికి. మీకు అంత ఓపిక ఉంటే ఖచ్చితంగా చూసుకోండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.